అతి తక్కువ ఫీజుతో MBBS పూర్తి చేసే అవకాశం. MBBS at Timor-Leste near Australia. ఆయుర్వేదంలో షుగర్ తగ్గిపోతుంది అంటున్నారు మీరు, ఎలా అండి అసలు? ఆయుర్వేదంలో షుగర్ తగ్గేదానికి మెడిసిన్స్ లేవు. షుగర్ పేషెంట్స్కి ఇంటర్నల్ ఆర్గన్స్ పాడవకుండా ఉంటే చాలు. మీకు బాడీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటే అది తగ్గినట్టని అర్థం అంతే. మేము చేసేది షుగర్కి మెడిసిన్స్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. HbA1c 11, 12 ఉండే వాళ్ళు కూడా మాకు 6కి వచ్చిన వాళ్ళు నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. ఇవాళ నేను క్యాప్టెన్ ఆరోగ్య కేంద్రం నుండి డాక్టర్ దిలీప్ గారితో చాలా డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి వచ్చాను. ఆయన గురించి మీకు తెలుసు కదా, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ అండ్ న్యాచురల్ సైన్స్. నిజంగా నేచర్కి గొప్పతనం ఉంది అని మనందరికీ తెలుసు. అయితే మరి షుగర్ ప్రాబ్లం వస్తే ఒక్కసారి మనిషికి లైఫ్ అంతా ఉంటుంది అని చాలామంది అంటుంటే నేను విన్నాను. నిజంగా షుగర్ ప్రాబ్లం వస్తే దీనికి శాశ్వతంగా పరిష్కారం ఉందా లేదా అనేది తెలుసుకుందాము. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, షుగర్ పేషెంట్స్ చాలామందిని చూస్తాను, ఇన్సులిన్స్ ఎక్కించుకుంటూ ఉంటారు. ఇంకొస్తే రకరకాల భోజనాలు కళ్ళ ముందు కనిపిస్తున్న వాళ్ళు తిన్నారు. లైఫ్ అంతా అదొక పెద్ద ప్రాబ్లం. ఒక్కసారి షుగర్ వస్తే ఇంకా 100 అనారోగ్య సమస్యలు వస్తాయి అనే వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళకు కూడా ఆయుర్వేదంలో చికిత్స ఉంది అని మీరు చాలా వీడియోస్లో చెప్పారు. అసలు ఇది ఎలా సాధ్యం? వాస్తవాలు మాట్లాడండి ఈ రోజున. అంటే వాస్తవాలు మాట్లాడాలంటే ఇప్పుడున్న సొసైటీకి ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్సే కావాలి. ఎస్. అంటే షుగర్కి నేను చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు, దాని గురించి చెప్తాను. అంటే ప్రతిదీ ఎవిడెన్స్ బేస్ చేసుకుంటూ పోతేనే కరెక్ట్ అని అనుకుంటే, ఒకరు ఒక కామెంట్ పెట్టారు, బాగా గుర్తుపెట్టారు. నా వీడియోలో రెగ్యులర్గా చూసేవాళ్ళు ఒక కామెంట్ పెడుతున్నారు. అంటే ఈ ఆల్టర్నేట్ సిస్టమ్ అంతా కూడా చేసే వాళ్ళంతా వేస్ట్, డాక్టర్లు చదువుకున్న డాక్టర్లు మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు మాత్రమే టెస్టులు చేసి మరి వాళ్ళు మాత్రమే కంట్రోల్ చేస్తున్నారు షుగర్, బీపీ, థైరాయిడ్ అని ఏదో కామెంట్ పెట్టారు. ఈ కామెంట్స్ నేను పెద్దగా పట్టించుకోను. కాకపోతే ఆయనకు ఒక సమాధానం చెప్పాలనుకున్నా. ఎప్పటి నుంచో ఒక్క సమాధానం చెప్తాను. ప్రతిదీ ఎవిడెన్స్ బేస్ చేసుకుంటేనే కరెక్ట్ అని అనుకుంటే తప్పుగా అనుకోకండి ప్లీజ్. ఒక కామెంట్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది కాబట్టి ఈరోజు ఈ టాపిక్ మాట్లాడుతున్నాను. ఎవరైతే కామెంట్ నెగిటివ్ పెట్టారో ఆ పేరుతో సహా చెప్పొచ్చు, కానీ కరెక్ట్ కాదు, అది నా సంస్కారం కాదు. నువ్వు మీ అమ్మకి పుట్టావా లేదా అనేదానికి ఇప్పుడున్న జనరేషన్కి DNA చేసుకుంటే నువ్వు మీ అమ్మకి పుట్టినావా లేదా అని తెలుస్తుంది, లేకపోతే తెలియదు. కానీ నీకు తెలుసు మీ అమ్మకి పుట్టావా లేదా అనేది, అవునా? ప్రతిదీ ఎవిడెన్స్ బేస్ చేసుకుంటే ప్రకృతి అనేది ఈ సైన్స్ పుట్టక ముందు ఎప్పుడో ఎలా పుట్టింది కూడా ఎవరికి తెలియదు, కానీ ఉంది. పంచభూత సిస్టము ఎప్పటి నుంచో ఉంది. ఎలా ఉంది అని తెలుసా నీకు? దాని గురించి ఎవిడెన్స్ తీసుకొచ్చి ముంగట పెట్టు. ఎలా ఆవిర్భవించిన పంచభూతాలు అనేది ఎవిడెన్స్ పెట్టు నాకు. అప్పుడు ఎవిడెన్స్ బేస్ చేసుకొని నీ షుగరు, బీపీ వద్దులే, డిసీజ్ పేర్లు నాకు వద్దు. ప్రకృతిలో ప్రతి డిసీజ్కి రూట్ కాజ్ నుంచి తగ్గించుకునే గుణం ఉంది ప్రకృతిలో. ప్రకృతిని అర్థం చేసుకుంటే దాని గొప్పదనం తెలుస్తుంది. సైన్స్ని అర్థం చేసుకున్నావు అనుకో, ఇప్పుడు నేను చెప్పిన ఆన్సరే నీకు, నేను చెప్పిన క్వశ్చన్ నీకు ఏంటి అని అంటే, బాగా గుర్తుపెట్టుకో, ఎవరికి పుట్టావు, నాకు ఎవిడెన్స్ కావాలి. నువ్వు చెప్తే కాదు మీ అమ్మ ఇదే అని అంటే నాకు కాదు, ఖచ్చితంగా నాకు DNA రిపోర్టే కావాలి అంటే తీసుకొస్తావు. అప్పుడు అంటే మీ అమ్మని అనుమానించి DNA టెస్ట్ చేపిస్తున్నావు నువ్వు. అనుమానం పాత రోగం అంటారు మా వైద్యంలో. ఇక్కడ నుంచి అన్ని డిసీజులు మొదలవుతాయి మాకు. కాబట్టి చెప్తున్నా నేను, షుగర్ కూడా అంతే అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక కామెంట్ పెట్టేటప్పుడు చాలామంది ఇట్లా రోల్ చేసుకొని ఏదో ఇదే గొప్పది, ఇదే సైన్సే గొప్పది, సైన్సే గొప్పది. సైన్స్ చాలా గొప్పది. నేను ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళాలనుకుంటే కార్లో వెళ్తా, ఓకేనా? నడుచుకుంటే వెళ్ళను, గుర్రం మీద వెళ్ళను, సైకిల్ మీద వెళ్ళను, కార్లోనే వెళ్తా. నాకు దానికి కావాలి సైన్స్, నాకు టెక్నాలజీకి కావాలి కానీ హెల్త్ బాడీకి కాదు, శరీరానికి, మన మనసుకి కాదు. ఈ బాడీకి కావాల్సింది పంచభూత సిస్టమ్ కావాలి. పంచభూత సిస్టమ్ నుంచి ఆవిర్భవించిన ఆర్గాన్స్కి సైన్స్ కాదు, నేచర్ కావాలి. ఇప్పుడు షుగర్ తగ్గించుకోవడం పెద్ద విషయం కాదండి. ఏ నేచురోపతి దానికి వెళ్ళేసి ఒక 10-15 రోజులు ఉన్నారనుకోండి, మీ షుగర్ లెవెల్స్ మొత్తం నార్మల్ తీస్తారు. డైట్, టైమింగ్, యోగా అన్నీ చేపించారు. ఇప్పుడు చూడండి, యోగా అవన్నీ అంటున్నారు కదా, టైప్ 1, టైప్ 2, టైప్ 2, 3, 4 అలా
లాస్ట్ స్టేజ్లో ఉంటారు, ఇన్సులిన్ కూడా ఎక్కించుకుంటారు వాళ్ళు. అది లేనిది వాళ్ళు ఏ పని చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఆయుర్వేదంలో షుగర్ తగ్గిపోతుంది అంటున్నారు మీరు. ఎలా అండి అసలు? ఆయుర్వేదంలో షుగర్ తగ్గేదానికి మెడిసిన్స్ లేవు. ఆ, షుగర్ ఎందుకు వచ్చింది, షుగర్ ఎందుకు వస్తుంది, ఆ, ప్యాంక్రియస్ బాగాలేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుందని చెప్తాను. ఓకే. ఆ సిస్టమ్ ఎక్కడి నుంచి అసలు రూట్ కాస్ ఏం చెప్పింది దాని గురించి ఆలోచిస్తుంది. ఆయుర్వేదం ఎప్పుడైనా సరే మీ గట్ హెల్త్, మీ డైజెషన్ సిస్టమ్ని కన్నా కరెక్ట్గా పెట్టుకుంటే షుగర్ నార్మల్ ఉంటుంది. నేను ఒక వీడియోలో చెప్పాను, ఒక వీడియోలో ఖచ్చితంగా చేసి చెప్పాను, తింటేనే పెరగదు, వాటర్ తాగినా షుగర్స్ పెరుగుతాయి అని చెప్పిన నేను. అందరూ వాటర్, నేను గతంలో ఒక వీడియో చాలా క్లియర్గా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, తినకముందు టెస్ట్ చేసుకుంటారు అందరూ. ఓకే. తినకముందు టెస్ట్ చేసుకుంటారు. ఒక 200 ఉంది అనుకుందాం తినకముందే. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక 2 hours తర్వాత 1.5 hour తర్వాత మళ్ళీ చేసుకుంటే 300 ఉంటుంది. అందరు ఇదే కదా మీకు తెలిసింది. కొంచెం చేంజ్ చేయండి, మంచిగా నైట్ బాగా పుష్టిగా నైట్కి మంచిగా తినండి. తినేసి మార్నింగ్ షుగర్ టెస్ట్ చేసుకోండి, 200 ఉంటుంది. తినకుండా ఒక 2 లీటర్ వాటర్ తాగండి, 1.5-2 లీటర్ వాటర్ తాగండి, ఫుల్గా తాగండి. కరెక్ట్గా 2 hours మీకు బ్లాడర్ ఫుల్ అయిపోతుంది. అవును, బ్లాడర్ ఫుల్ అవుతుంది. మూత్రం వెళ్ళకుండా మళ్ళీ టెస్ట్ చేయండి. 200 ఉన్న మీ రిపోర్టు 300-350 ఉంటుంది. వాటర్ ఒకటి తాగి ఉంటారు మీరు. టెస్ట్ చేసుకున్న తర్వాత కామెంట్ పెట్టండి. నోటికి వచ్చినట్టు ఏది పడితే అది చెప్తున్నానని కాదు, కొన్ని 100,000 నేను అంటే ఇవన్నీ టెస్టులు చేసి చెప్తున్నాను. నేను అంత ఈజీగా చెప్పట్లేదు. నేను చాలామంది మీద టెస్టులు చేసి ఒక 10-15 మందిని తీసుకొని వాళ్ళకి మార్నింగ్ బ్లడ్ శాంపుల్స్ తీసి వాళ్ళకి బాగా ఫుల్గా వాటర్ పట్టించి తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే అందరికీ కూడా ఖచ్చితంగా ఈ 100 నుంచి 50 వరకు 150 వరకు ఎక్కువనే ఉంది. చాలామందికి తెలియదు ఈ విషయం. ఇది అంటే నైట్ తిన్నది ఇంకా డైజెషన్ అయి ఉండదు మన స్టమక్లో. వాటర్ పోసేసరికి ఆ ఫుడ్లో ఇంకా డైల్యూట్ అయిపోయి 2 hours తర్వాత చూడండి మూత్రం వస్తుంది, మోషన్ వస్తుంది. అవును, అంతే. అంటే నైట్ తిన్నది నీకు మార్నింగ్ డైజెషన్ అవుతుంది. కాబట్టి నైట్ హెవీగా తినకని చెప్తారు డయాబెటిక్ పేషెంట్స్ని. లైట్గా తినండి. నైట్ రిలాక్స్ అయిపోయి హెవీగా తింటే డైజెషన్ అవ్వక ఈరోజు ఈ దుస్థితి పట్టింది. డైజెషన్ అవ్వకపోతేనే షుగర్ అబ్నార్మల్. ఇన్సులిన్ తీసుకోండి, ట్యాబ్లెట్ వేసుకోండి, ఏం తీసుకున్నా మరి ఎందుకు తగ్గట్లేదు మీకు మరి? ఫైనల్గా ఒక విషయం చెప్తాను డయాబెటిక్ పేషెంట్స్కి. ఒకటే మన వైద్య విధానంలో ఒకటే చెప్తారు, ఏంటి అనంటే షుగర్ పేషెంట్స్కి ఇంటర్నల్ ఆర్గన్స్ పాడవ్వకుండా ఉంటే చాలు. షుగర్ వల్ల కిడ్నీలు పాడైనాయి, షుగర్ వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చింది, షుగర్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, షుగర్ వల్ల లంగ్స్ పోయినాయి, షుగర్ వల్ల ఇంకెక్కడో ప్రాబ్లం వచ్చింది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోండి. ఎలా? డైట్, ఫుడ్ పద్ధతిగా తినండి. పద్ధతి కంటే ఇది ఇష్టం వచ్చినట్టు కాదు, టైంకి తినండి. మార్నింగ్ 7 to 9 లోపల తినండి. 9 to 11 ఈ 4 hours బాగా అబ్జర్వ్ చేయండి మీరు. మార్నింగ్ 7 to 9 లోపల తినేసి 9 to 11 ఫాస్టింగ్ చేయగలిగితే షుగర్, బీపీ, థైరాయిడ్ 3 కంట్రోల్లోకి వస్తాయి. ఇది స్టమక్ అండ్ స్ప్లీన్ టైమింగ్ అనమాట. షుగర్కి మెయిన్ రూట్ కాసు టైంలో తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, షుగర్స్ వస్తున్నాయి. కంట్రోల్ కాకపోవడం రీజన్ కూడా ఏంది అంటే మార్నింగ్ హెవీగా తినమని చెప్తాను, ఆఫ్టర్నూన్ వచ్చేసి మోడరేట్గా తినమని చెప్తాను, నైట్ వచ్చేసి వీలైతే తినకండి, లేదంటే తక్కువ తినండి. ఈజీగా డైజెషన్ అవి తినండి. వెజిటేబుల్స్ కుక్ చేసుకొని తినండి. 2 జొన్న రొట్టెలు ఒక వెజిటేబుల్స్ తినండి. అట్లా తినండి. నైట్ హెవీగా తింటే మీరు ప్రపంచంలో ఇంకొక 100 సంవత్సరాలు అయితే కూడా ఖచ్చితంగా చెప్తాను షుగర్కి మెడిసిన్స్ రావు కూడా. కానీ ఫైనల్గా ఒక చిన్న డౌట్ అండి, ఏజ్ పైబడిన వాళ్ళకి రోగనిరోధక శక్తి తగ్గుతుంది అని ప్రతి ఒక్కరు చెప్పే మాటే. వీళ్ళకి ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకున్నా మళ్ళీ షుగర్ అయితే కంట్రోల్లో రాదు కదండి. ఆయుర్వేదంలో ఎట్లా అవుతుంది? ఏదైనా సరే ఆయుర్వేదంలో ఏముంటుంది అంటే డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తాం. పోషక లోపాలు ఎక్కడెక్కడ రాకుండా అన్ని ఆర్గాన్స్ని యాక్టివ్ చేసేదానికి అన్ని ఆర్గాన్స్కి కలిపి ఒక నా దగ్గర చెప్తున్నా, ఆయుర్వేదంలో ఒక 18 రకాల మూలికలు ఉంటాయి. అవన్నీ కలిపి ఒక ట్యాబ్లెట్ చేస్తాను నేను. ట్యాబ్లెట్ చేసి మార్నింగ్ ఒక ట్యాబ్లెట్, ఆఫ్టర్నూన్ ఒక ట్యాబ్లెట్, నైట్ ఒక ట్యాబ్లెట్. అది మీరే ఓన్గా చేస్తాను. ఆయుర్వేద కొన్ని అన్ని ఒక 18 టైప్స్ ఉంటాయి. అవన్నీ ఒకటే ట్యాబ్లెట్ కింద చేసి ఇస్తాను. మార్నింగ్ ఇప్పుడు ఎట్లయితే షుగర్కి ట్యాబ్లెట్ వేసుకుంటున్నారో షుగర్కి ట్యాబ్లెట్ బదులు ఇది వేసుకోండి. అయితే ఇది ఏం చేస్తుంది అంటే అన్ని ఆర్గాన్స్ మీద పనిచేస్తుంది, షుగర్ మీద పనిచేయదు. అన్ని ఆర్గాన్స్ బాడీలో పాడవకుండా చేయడంని షుగర్ తగ్గించుకోవడం అంతే. లెవెల్స్ తగ్గినట్టు కాదు. మీరు గంట సేపు తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి, ఇంకో నెంబర్ ఉంటుంది. గంట తర్వాత చెక్ చేసుకోండి, ఇంకో నెంబర్ ఉంటుంది. గంట తర్వాత చెక్ చేస్తే ఇంకో నెంబర్ ఉంటుంది. ఏది కరెక్ట్ అప్పుడు?
అంటే ఇప్పుడు ఆయుర్వేదంలో శాశ్వతంగా ఉందా దీనికి ట్రీట్మెంట్? ఖచ్చితంగా మన ఇంటర్నల్ ఆర్గాన్స్ పాడవకుండా ఉంటే చాలు. నంబర్స్ కాదు, మీకు బాడీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటే అది తగ్గినట్టని అర్థం అంతే. మేము చేసేది షుగర్కి మెడిసిన్స్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. HbA1c 11-12 ఉండే వాళ్ళు కూడా మాకు 6కి వచ్చిన వాళ్ళు నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు. అవన్నీ నేను ముంగట రిపోర్ట్స్ పెట్టుకుని కానీ ఒకవేళ చూపిస్తే నాకు సరిపోదండి. ఇప్పుడు నేను ఒక లిమిట్లో ప్రాక్టీస్ చేస్తాను, ఆ లిమిట్ దాటి నేను చేయను. నాకు కూడా ఒక లైఫ్ ఉంది. నేను ఒక మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు ఎనఫ్, మిగతా టైం అంతా నా ఫ్యామిలీకి ఇవ్వాలి నేను. రైట్, మీరు రెమెడీస్ కూడా చెప్తారు అని విన్నాను. మరి షుగర్ అసలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? రాని వాళ్ళకి ఏం చెప్తారు, చిన్నోళ్ళకి? అయితే నేను ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. అన్ని షుగర్ అంటే కామన్గా షుగర్ ఉండే వాళ్ళకి బీపీ కూడా ఉంటుంది, థైరాయిడ్ కూడా ఉంటుంది. ఏదైనా ఎనీ క్రానిక్ డిసీజ్ ఒక్కటే రెమెడీ. అందరు కూడా ఒక 2-3 months అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ మంచిగా తినండి, ఆఫ్టర్నూన్ తగ్గించండి, నైట్ ఇంకా లైట్గా తినండి. ఇది ఒక సిస్టమ్ గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ 7 to 9 తినాలి, 9 to 11 తినకూడదు. ఫాస్టింగ్, వాటర్ కూడా తాగకూడదు. ఈ ఫాస్టింగ్ చేయండి. పిప్పల చూర్ణము, త్రిఫల త్రికటక చూర్ణం బాగా గుర్తుపెట్టుకోండి. పిప్పల చూర్ణం ఒకటి సపరేట్గా తీసుకోండి. త్రికటక చూర్ణంలో కూడా పిప్పలు ఉంటాయి. అది కాకుండా సపరేట్గా పిప్పల చూర్ణంని తీసుకొని మార్నింగ్ ఒక గ్లాస్ వామ్ వాటర్లో 1/2 teaspoon వేసుకొని తాగేసేయండి. దాని తర్వాత తినండి, ఓకేనా? తిన్న తర్వాత త్రిఫల చూర్ణము ప్లస్ త్రికటక చూర్ణం ఈ రెండింటిని మిక్స్ చేసేసి ఒక 1/2 teaspoon, మళ్ళీ ఒక గ్లాస్ తినక ముందు పిప్పల చూర్ణం, తిన్న తర్వాత త్రిఫల చూర్ణం. ఇది వాడి చూడండి, 3 months వాడి చూడండి. 3 months తర్వాత మీ HbA1c చెక్ చేసుకోండి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నాకు రోజు తిన్న తర్వాత ఇంత ఉంటుంది, తినకముందు ఇంత ఉంటుంది అనేది నంబర్ని మర్చిపోండి. ఎందుకంటే అవన్నీ ఇంబ్యాలెన్స్ వల్ల మనకు కంగారు, ఎక్కువ టెన్షన్ వచ్చేస్తుంది. ఆ నంబర్ కాకుండా HbA1c ఒకటి చెక్ చేసుకొని మీరు ఎంత బ్యాలెన్స్గా ఉంది చెక్ చేసుకుంటే కరెక్ట్గా 3 monthsలో మీ HbA1c కూడా నార్మల్కి వస్తుంది. ఈ ఒక్క రెమెడీ మీరు పాటించిన తర్వాత కామెంట్ పెట్టి చూడండి, అద్భుతమైన రిజల్ట్స్. ఈ కాంబినేషన్స్లో ఏంటంటే ఇంటర్నల్గా ఏ ఆర్గాన్స్ పాడవ్వకుండా ఉంటాయి. ఈ ఒక్క రెమెడీలో ఇంటర్నల్గా అన్ని ఆర్గాన్కి స్ట్రెంత్ అని ఇస్తుంది. ఎప్పుడైనా సరే మనకు షుగర్ లెవెల్స్ బాడీలోకి ఏంటి బయటికి వెళ్ళాలంటే 2 దారులు ఉన్నాయి, 3 దారులు. ఒక దారి అయితే మూసుకుపోయింది, అందరూ కష్టపడి పనిచేసి చెమట తీసే పోయింది కాబట్టి స్వెట్టింగ్ అనేది రాదు మనకి ఇప్పుడు. కాబట్టి ఒకటి స్వెట్టింగ్ ద్వారా పోవాలి, 2 యూరిన్ ద్వారా పోవాలి. షుగర్ లెవెల్స్ ఏదైనా మన బాడీలో ఒకటి ఉంది అంటే అది యూరిన్ ద్వారా పెట్టుకోవాలి. 3వది లాస్ట్ వచ్చేసి మోషన్ ద్వారా వెళ్ళాలి. దీంట్లో మాత్రమే మన ఎక్సిస్ షుగర్ ఉన్నది బాడీలో బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ లాంగ్ టర్మ్లో అంటే ఒక 2-3 months వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ మెడిసిన్స్ ఇంటర్నల్గా మన ఆర్గాన్స్ అన్నీ స్ట్రెంత్ అవుతాయి మళ్ళీ. కాబట్టి ఈ ప్యాంక్రియాస్ కూడా మంచిగా అవుతుంది, మీ గట్ హెల్త్ బాగవుతుంది, మీ లివర్ బాగవుతుంది, మీ కిడ్నీస్ బాగుంటాయి. అంటే ఇవన్నీ బాగుంటేనే మీకు డిసీజ్ అనేది బయటికి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రూట్ కాస్ట్లో ఈ మెడిసిన్స్ ఒక 2-3 months వాడిన తర్వాత మీ రిజల్ట్ చూడండి. మీ బాడీలో అన్ని ఆర్గన్స్ బాగుండడమే కాకుండా మీ షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతుంది, మీ థైరాయిడ్ లెవెల్స్ తగ్గుతాయి, మీ బీపీ లెవెల్ కూడా తగ్గుతుంది అని చెప్తున్నాను నేను. మాకు వచ్చే వాళ్ళందరికీ కూడా నాడి పట్టుకొని ఇంటర్నల్గా ఏ షుగర్ వల్ల ఏ ఆర్గన్స్ పాడైనాయో దాన్ని మెన్షన్ చేసుకుని దాన్ని రౌండప్ చేసుకుని దానికి తగిన ఇంకొక డోస్ మెడిసిన్స్ ఇచ్చి దానికి కొన్ని కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఇంటర్నల్గా ఏ ఆర్గాన్ అయితే బాగా షుగర్ వల్ల ఇబ్బంది ఉందో ఆర్గాన్ని కూడా మళ్ళీ రీజనరేట్ చేస్తాము. రీజనరేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని కెపాసిటీ మళ్ళీ పెరుగుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు షుగర్ ట్యాబ్లెట్లు వాడి ఇన్సులిన్ తీసుకొని కిడ్నీలు పాడు చేసుకుంటున్నారు. ఆ కిడ్నీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది మా దగ్గరికి వచ్చినప్పుడు. అంటే ఒకరికి కిడ్నీల ప్రాబ్లం ఉంటుంది, ఒకరికి లంగ్స్లో ప్రాబ్లం ఉంటుంది, ఒకరికి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, ఒకరికి బ్రెయిన్, అంటే ఒక్కొక్కరికి డిఫరెంట్ ఉంది. అందుకే నాడి వైద్యంలో ఏంటంటే చూస్తాం ఎక్కడ ప్రాబ్లం ఉందని చూస్తాం మేము. చూసి వాటికి మాత్రమే వైద్యం చేయడం వల్ల లాంగ్ టర్మ్లో ఎక్కువ రోజులు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం రాదు. రూట్ కాస్ట్లో ఈ మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హ్యాపీగా తగ్గించుకోవచ్చు. రైట్, తెలుసుకున్నారు కదా, షుగర్ ప్రాబ్లం వస్తే రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, ఆయుర్వేదంలో ఏ రకంగా నయం అవుతుంది అనేది. మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మరో చక్కని వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. దిస్ ఇస్ రేచల్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.